హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ కేస్ స్టడీ మనం గమనిస్తే ఇతని రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మటుకు కంపల్సరీగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో మొత్తం. సో ఇతనికి వచ్చేసి హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళడం జరిగిందండి. హెయిర్ లైన్ అనేది లేదు. మిడిల్ ఏరియాలో థిన్ అయిపోవడం జరిగింది. సో మనకి ఎక్కడైతే బట్టతల ఉందో ఆ ఏరియాలో గ్రాఫ్స్ అనేది పెట్టడం జరుగుతుందండి. థిన్గా ఉన్న ఏరియాల్లో గ్రాఫ్స్ అనేది ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ లో డాక్టర్ అనేది మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇతని డోనర్ ఏరియా గమనిస్తే ఈ సర్జరీ మొత్తం ఇతని డోనర్ ఏరియా నుంచే తీయడానికి అనేది ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఎక్కువ బాల్నెస్ అనేది మరీ అంత ఎక్కువ బాల్నెస్ అనేది లేదు. సో ఇతను కోరుకున్నది వచ్చేసి హై డెన్స్ గా ఉండాలని చెప్పేసి ఫ్రంట్ సైడ్ అనేది డెన్సిటీ అనేది ఎక్కువ పెట్టించుకోవడం జరిగింది. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ ఏరియాలో గ్యాప్స్ మొత్తం ఫిల్ చేయడం జరిగిందండి. ఇతనికి టోటల్ వచ్చేసి 4000 గ్రాఫ్స్ అనేది పెట్టడం జరిగింది. యూజ్ చేసిన టెక్నిక్ వచ్చేసి బయోఎఫ్యూ టెక్నిక్ అండి. కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పర్ గ్రాఫ్ట్. ఇంకొకటి వచ్చేసి వెనక వేసిన బ్యాండేజ్ వచ్చేసి మనం పక్క రోజుకి మనం బ్యాండేజ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి 2 అవర్స్కి ఒకసారి అనేది మనకి స్ప్రే అనే బాటిల్ అని ఇవ్వడం జరుగుతుంది. ఆ స్ప్రే ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గ్రాఫ్స్ అనేవి ఉన్నాయో ఆ గ్రాఫ్స్కి ప్రతి 2 అవర్స్కి అనేది మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. డోనర్ ఏరియా కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. హెడ్ వాష్ వర్క్ అనేది ఇవన్నీ 2 ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయాలి. అప్పుడే డోనర్ ఏరియా రికవర్ అవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అనేది చాలా హెల్తీగా అనేది గ్రాఫ్స్ అనేది ఉండడం జరుగుతుంది. హెడ్ వాష్ అండి. హెడ్ వాష్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సన్లైట్ కింద వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైనా సన్లైట్ కింద వెళ్తున్నాం అని అంటే మటుకు మనం నార్మల్ క్యాప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ కొన్ని రోజులు హెడ్ వాష్ చేయక ముందు వరకు మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే మటుకు సర్జికల్ క్యాప్ యూజ్ చేస్తే మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి షేడింగ్ ఫేస్. ప్రతి ఒక్కరికి షేడింగ్ ఫేస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ మొత్తం అనేది మెల్లమెల్లగా అనేది హెడ్ వాష్ చేస్తాం కాబట్టి వచ్చేయడం జరుగుతుందండి. రూట్ అనేది లోపలే ఉంటుంది, దానిపైన ఉండే హెయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మనకి హెడ్ మొత్తం ఎంటీగా కనపడుతుంది, అంటే బాల్నెస్ లాగా. అలాగే మనకి 2-3 మంత్స్ అనేది అలానే ఉండడం జరుగుతుంది. 4th మంత్ నుంచి మనం రిజల్ట్ గమనిస్తే మెల్లగా అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత అనేది 4th, 6th మంత్లో అనేది కొద్దిగా గ్రోత్ అనేది మనం చూడొచ్చు. ఎక్కువ గ్రోత్ ఎప్పుడు చూస్తామంటే మినిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు అనేది గ్రోత్ అనేది చూస్తూ ఉంటామండి. ఇతని కేసులో గమనిస్తే 5 మంత్స్కి అనేది ఎటువంటి మంచి రిజల్ట్ అనేది రావలేదండి, కొంచెం లేట్ అయింది. దాని తర్వాత వచ్చేసి 7 మంత్స్ రిజల్ట్ చూసుకుంటే కొంచెం అనేది కొద్దిగా అనేది కవర్ అయింది. తర్వాత అండి 9th మంత్ నుంచి ఇతనికైతే చాలా అంటే చాలా గ్రాఫ్స్ అనేది ప్రతి ఒక్క గ్రాఫ్ట్ అనేది రావడం జరిగింది. సో ఫైనల్ రిజల్ట్ గమనిస్తే ఫైనల్ రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఇలాగ మంచి రిజల్ట్ రావడానికి ఒకటి కారణం ఫాలో అప్ అండి. ఈ పిక్స్ కానీ ఇవన్నీ ఎలా దొరికాయి అని అంటే మటుకు క్లినిక్కి రావడం వల్ల, ఫాలో అప్ వల్ల చేయడం వల్ల అనేది ఇతనైతే మా క్లినిక్ అనేది పిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని కరెక్ట్గా వాడితే మంచి రిజల్ట్ అనేది చూడడం జరుగుతుందండి. టైంకి మెడిసిన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ ఎప్పుడు స్టాప్ చేయాలి, ఏంటి, మన కండిషన్ ఎలా ఉంది అని అంటే మటుకు డాక్టర్ని కంపల్సరీగా అట్లీస్ట్ 3 మంత్స్ అనేది కంపల్సరీగా అనేది 3 మంత్స్కి ఒకసారి అనేది మీట్ అవుతూ ఉండాలి. అప్పుడే మన రిజల్ట్ అనేది లాంగ్ లైఫ్ ఉండడం జరుగుతుంది. సో మన రిజల్ట్ ఎక్కువ ఉండాలి అని అంటే మటుకు కంపల్సరీగా 3 మంత్స్కి ఒకసారి అయినా మనల్ని క్లినిక్ని విజిట్ చేస్తూ ఉండి డాక్టర్ని మీట్ అయితే మంచి రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది. మీరు కూడా మంచిగా సర్జరీస్ మంచి డాక్టర్ చేత చేయించుకోవడం జరిగితే మటుకు ఇతనిలాగే చాలా అంటే చాలా న్యాచురల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో మీరు కంపల్సరీగా సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో ఈ రిజల్ట్ బాగుంది అని అనుకుంటే మటుకు మీరు #తెలుగు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టిప్స్ అని కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. చూసారు కదా ఇతని రిజల్ట్. మంత్కి అనేది డెన్సిటీ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఎవరికైనా రిజల్ట్ మంత్కి అనేది డెన్సిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఫాలో అప్ అనేది సరిగ్గా కూడా తీసుకుంటూ ఉండాలండి. సో ఇతనికైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాలేదు. సో టోటల్ గ్రాఫ్ట్ వచ్చేసి 4000 గ్రాఫ్ట్లు అండి. కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పర్ గ్రాఫ్ట్. టెక్నిక్ వచ్చేసి బయోఎఫ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.